రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రైసు మిల్లులను ఆకస్మికంగా సందర్శించారు. ధాన్యం కొనుగోలు మిల్లింగ్ ప్రక్రియలను పరిశీలించిన ఆయన మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. తూకాల్లో అక్రమాలు లేదా రైతులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని స్పష్టం చేసిన ఆయన కొనుగోలు ప్రక్రియ వేగవంతాన్ని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రవాణా కోసం అదనపు లారీలు వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు.